పుష్ప ఘటనలో, సంధ్యా థియేటర్ ఘటనలో, తొక్కిసలాటలో ఓ కుటుంబం చనిపోయింది. ఓ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ చనిపోయింది. ఆ ఘటనలో అలాంటివి జరగకూడదని మనమంతా కోరుకున్నాము. ఓకే, ఆ కుటుంబానికి కొంత ఆసరాగా అటు సినీ ఇండస్ట్రీ కూడా నిలిచింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలస్యంగా, ఏది బడ్జెట్ లేని సినిమా ఆగిపోయి లేటుగా రిలీజ్ అవుతుంది కదా. బడ్జెట్ లేని సినిమాలు ఏమవుతాయంటే మధ్యలో ఆగిపోతాయి. అప్పుడప్పుడు కొంత షూటింగ్ జరుపుకొని ఎప్పుడో 2013లో షూటింగ్ మొదలయ్యి 2025కి రిలీజ్ అవుతాయి. అట్లా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చెప్పినటువంటి నీతులు ఈరోజు ఏమైపోయాయి? ఈరోజు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు రోడ్డు ప్రమాదంలో. ఇలాంటి ఘటనలు జరగకూడదని మనం తెలంగాణలో అయినా ఇక్కడైనా, లేదా పుష్ప సినిమాకైనా గేమ్ చేంజర్కైనా ఎక్కడైనా కోరుకునే మనస్తత్వం మనందరిది. కానీ పవన్ కళ్యాణ్ గారు పుష్పకు ఒక రీతి, తెలంగాణకు ఒక రీతి, గేమ్ చేంజర్కి ఒక రీతి, ఏపీకి మరో రీతి. ఇక్కడ కారణం రోడ్డుదట. ఆ రోడ్లు సరిగా లేవు, అందువల్లే వాళ్ళు చనిపోయారు అంటున్నారు. తను చేసినటువంటి పాపం, ఆయనేం పాపం చేశారంటారా? యువకులు చొక్కాలు దించుకోవాలట, బైకులకి సైలెన్సర్ బీకేయాలట, వాటిని బాగా రేస్ చేయాలట, స్టంట్లు చేయాలట, సినిమా వాళ్ళు వచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలట. వారు మాట్లాడింది. రోడ్లు బాగాలేవన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నాం, మీకు చూపించినా ప్రయోజనం లేదు, మీరు చూడరు. మీరు ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ రోడ్లు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియదు. ఒక్కసారి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో ఒక్కసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. ఇది ప్రమాదం జరిగిన ప్రాంతం. అక్కడ రోడ్డు ఒకసారి చూడండి. నిత్యం వేలాది వాహనాలు, ఒక రోజులో 24 గంటల్లో వేలాది వాహనాలు ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తాయి. కానీ తన పాపాన్ని ఏం చేశారు? గత ప్రభుత్వం రోడ్డే లేదని అమాయకంగా, అంటే ఎన్నికలకు ముందు ఏ రకంగా నోటికొచ్చిన అబద్ధం, ఆ నాలుకను మాత్రమే వాడుకొని ఓట్లు కురిపించుకున్నారు కదా, అదే నాలుకను ఇంకా వాడుతున్నారు రోడ్లు వేయలేదని. చూస్తున్నారు కదా ప్రమాదం జరిగిన ప్రాంతం. అక్కడ ఆ బైక్కి సంబంధించినటువంటి ఆ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ బైక్ విరిగి పడిపోయిన దృశ్యాలు ఇటువైపు చూస్తున్నాం. గుంతలు ఉన్నాయని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, అదే రోడ్డు సెకండ్ విండోలో మనం చూస్తున్నాం. అంటే తన పాపాన్ని ఏ రకంగా కడుక్కోవాలని చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సార్ పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పారు కదా, మానవతా దృక్పథం లోపించింది, సంధ్యా థియేటర్ ఘటనలో ఎవరూ వెళ్ళలేదు, ఎవరూ పరామర్శించలేదు, కనీసం బన్నీ పోవాల్సింది, కనీసం టీం వెళ్ళాల్సింది, కనీసం ప్రొడ్యూసర్ వెళ్ళాల్సింది, కనీసం డైరెక్టర్ పోవాల్సింది, కనీసం హీరోయిన్ పోవాల్సిందని నీతులు, సూక్తులు, ప్రవచనాలు, సుమతి శతకాలు, ఆధ్యాత్మిక బోధనలు చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్? ఆ కుటుంబం ఎలా కన్నీరు మున్నీరుగా విలపిస్తోందో ఒక్కసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. అప్పుడైనా ఆయన మనసు కరిగి వెళతారేమో. జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడవడం కాదు, అక్కడ ఏడుస్తున్న కుటుంబాలను పరామర్శించండి. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడుస్తారు? ఆ కన్నీళ్లు చూడండి, ఆ కుటుంబాల బాధ చూడండి. చేతికి అందించినటువంటి కొడుకు పోతే వాళ్ళ కన్నీరు ఏ విధంగా ఉంటుంది, వారి రోదనలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా తల్లడిల్లిపోతాయి ఆ హృదయాలు. ఇది వదిలి రోడ్లు సరిగా లేవు కాబట్టి రోడ్ల పైన వేసి నేను పరామర్శించను, నేను ఆ కుటుంబాన్ని పరామర్శించను, పుష్పకైతే మాత్రం పరామర్శించాలి అని నీతి సూక్తులు వల్లిస్తారు కదా. మరి ఇప్పుడేమైంది మీ పరామర్శలు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వేయకపోతే యాక్సిడెంట్ జరిగిందట, రోడ్డు చూపించాను, రోడ్డు పైకి నెట్టేయాలని ఒకటి చూశారు. పోనీ మీరన్నట్టుగా ఆ రోడ్డు పైన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైకే మీరన్నట్టుగా కాసేపు నెట్టేద్దాం, మన పని అదే కదా, ఆయన పైన పడి ఆడవడమే కదా. కానీ ఏడుస్తున్న ఆ కుటుంబాలని ఓదార్చడానికి మీకు మనసు ఎందుకు రాలేదు? మానవతా దృక్పథం ఎక్కడికి వెళ్ళింది? ఏ కారవాన్లోకి వెళ్ళిపోయింది మానవతా దృక్పథం? అక్కడ ఎందుకు నిద్రపోతోంది మానవతా దృక్పథం? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడం కంటే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న ఆ కుటుంబాలను పరామర్శించండి సార్. రోడ్లు సరిగా లేవు కాబట్టే రోడ్డుపై ప్రమాదంలో యువకులు మృతి బాధాకరం అంటూ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ అది. ఎక్స్లో ఆయన ఒక పోస్టు పెట్టారు, ఆ రోడ్లు సరిగా లేవు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన రోడ్లు ఇంకా వేయలేదు అని. ఆ రోడ్డును చూపించాం.
పగోడైతే ఒక నీతి, మనవాడైతే మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ గారి రాజనీతి. సినిమాకు రీతి అన్నట్లుగా ఈయన నీతి మారిపోతూ ఉంటుంది. పుష్పకు ఒక నీతి, గేమ్ చేంజర్కు మరో నీత. ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. ఈ దృశ్యాలను అలాగే గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిపైన మనం మాట్లాడుకుందాం.